బైబిల్ సమయం. బైబిల్ సమయం. ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, gracious God, మా ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున మా తండ్రి, in the merciful name of thy beloved Son, our loving Lord and Savior Jesus Christ, we come to the throne of grace this evening time. ఈ సాయంత్ర సమయాన మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైనటువంటి మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ యొక్క కృపాసనం వద్దకు వస్తుంటున్నాం. Thank you, Lord, for every goodness, graciousness showered upon us. ప్రభువా, మా పైన మీరు కుమ్మరించిన మీ యొక్క కృప, మీ యొక్క మేలంతటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. When we look back to our life, Lord, that we should have been spending our eternity in the hellfire and wrath of God. మా యొక్క గతాన్ని ఒకసారి తలుచుకున్నట్లయితే, వెనక్కి తిరిగి చూసినట్లయితే మా యొక్క నిత్యత్వాన్ని మేము నిత్య నాశనంలో నరకంలో గడపవలసి ఉంటుంది. Thank you, Lord, for taking note of us. And Lord, before the beginning of this world itself, thou knew that we will fall and fail, and made the remedial action by thy eternal power head. అయితే ప్రభువా, మీ యొక్క అనాది కాల సంకల్పంలో ఈ యొక్క సృష్టి అంతటిని సృష్టించక మునిపే ప్రభు మేము పడిపోతామని కానీ మీరు ముందుగా ఎరిగిన వారమే. మీ యొక్క ప్రభువా, మీ యొక్క ఉద్దేశానుసారంగా మీ యొక్క నిత్య సంకల్పంలో ఈ యొక్క విమోచన విడుదలని మీరు మాకు సిద్ధపరచున్నారు. మీకు వందనాలు. Thank you, Lord, for the eternal decision to spare thine only begotten Son to die for miserable wretched sinner like me. ప్రభువా, నా వంటి దౌర్భాగ్యుడైన పాప నిమిత్తమై మీ యొక్క ఒక్కగానొక్క కుమారుడు, మీ ప్రియ కుమారుని మీరు అప్పగించినందుకే మీకు వందనాలు తెలుస్తుంటున్నాం. Thank you, Lord, for in due time thou sent him into this world to live like a human being. ప్రభువా, మీరు మీ యొక్క ప్రియ కుమారుని అప్పగించడానికి మీరు తీర్మానించుకుని సిద్ధపడిన వారమై తగిన సమయమందు కాలం సంపూర్ణమైనప్పుడు మీ ప్రియ కుమారుని మానవ రూపంలో ఈ లోకంలోకి పంపించిన దాన్ని బట్టి మీకు వందనాలు. Thank you, Lord, for the love of the Lord Jesus Christ, who loved me and gave himself for me on the cross of Calvary. నా ప్రభువైన యేసుక్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకై కలువరి శిలువలో తన్ను తాను అప్పగించుకున్న ఆ కార్యాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తుంటున్నాను. Thank you, Lord, for the finished work on the cross of Calvary. కలువరి శిలువలో సంపూర్ణ చేయబడిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తుంటున్నాను. Thank you, Lord, for when I believed in the name of the Lord Jesus Christ, what a transformation was brought into my life. ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు నేను విశ్వాసం ఉంచినప్పుడు ఎంత గొప్ప రూపాంతరాన్ని, మార్పుని నా జీవితంలోకి తీసుకొచ్చారు. మీకు వందనాలు. Thank you, Lord, for thou being the head of the church, added each one of us as we believed in the name of the Lord Jesus Christ into the stronghold of the church, the body of the Lord Jesus Christ. అంతేకాకుండా ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తాను శిరస్సుగా ఉంటున్న ఆ సంఘములోనికి మమ్మల్ని అంగములుగా చేర్చుంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Thank you, Lord, for the intimate relationship which thy beloved Son's death on the cross of Calvary made it possible to make us, Lord, the household of Jehovah God. ప్రభువా, మా ప్రియ రక్షకుడు కలువరి శిలువలో చనిపోయిన దాన్ని బట్టి మాకందరికి కూడా ఎంతో సమీపమైన సహవాసాన్ని అందించి యెహోవా దేవుని ఇంటి వారిగా మమ్మల్ని చేస్తుంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. What a great privilege that thou hast brought us into, Lord. So our hearts flow in worship and thanksgiving unto thee. మీరు మా పక్షాన చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి, ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మా హృదయాలు కృతజ్ఞతతో నిండి పొంగి పొరల్చున్నాయి. ప్రభువా, This evening time, once again, we praise thee, worship thee for giving us yet another opportunity to sit at thy feet to hear thy word. ఈ సాయంత్రం సమయాన మరొక మారు మీ పాదాల దగ్గర కూర్చుని మీ యొక్క మాటలు వినే గొప్ప ఆధిక్యతని మరలా మాకు దయచేసినందుకే మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. So Lord, speak to us from the throne of grace. కాబట్టి ప్రభువా, మీ యొక్క కృపాసనం నుండి మీరు మాతో మాట్లాడండి. Speak to each one of us. మాలో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. And Lord, we don't want to hear human beings, human knowledge, human understanding, but we want to hear
thy still small voice. ఈ సమయాన ప్రభా మేము ఏ మానవుని యొక్క స్వరాన్ని గాని, ఏ మానవుని యొక్క ప్రభా తెలివితేటలు గాని, జ్ఞానాన్ని గాని, గ్రాహ్యాన్ని గాని మేము వినగోరట్లేదు కానీ మీ యొక్క మిక్కిలి మెల్లన స్వరాన్ని వినగోరుచు ఉంటున్నాం. Lord, give us once again the spirit of Mary to be at thy feet. మరొక మారు ప్రభా మీ పాదాల దగ్గర ఉండగలిగే మరి యొక్క ఆత్మను మాకు దయచేయండి. And Lord, we bind the powers of darkness in the victorious name of Jesus Christ, and thanking thee that we are now on a victory ground, thy beloved Son having defeated and put him to shame on the cross of Calvary. ఈ సమయాన్ని మరొకసారి మీ ప్రియ కుమారుడు కలువరి శిలువలో తాను ప్రభా తాను పొందిన జయంలో తన అపవాది తన చెదగదులకి తాను సంపాదించిన తాను చేకూర్చిన ఆ విజయ భూమికి పైన ఈ సమయాన్ని మేము నిలిచినే ఉంటున్నాం. We thank thee and praise thee, Lord, also for the successful surgery of Brother Kishore in Vellore. ఈ సమయంలో ప్రభా సిఎంసి వెల్లూరులో సహోదరి కిషోర్ గారు విజయవంతంగా ఆ యొక్క ఆపరేషన్ పూర్తి చేసుకుంటూ మీరు సహాయపడ్డారు, మీకు వందనాలు. And thank thee also, Lord, for his travel back to Vizag, subsequent treatment also there. ఆ తర్వాత ప్రభా తగిన చికిత్స తాను సంపూర్ణం చేసుకుని తిరిగి మరలా వైజాగ్ ప్రయాణంలో కూడా మీరు సహాయపడండి. Lord, we pray for also Brother N. John, that thou will touch him and comfort him. ఈ సమయంలో ప్రభా సహోదరు ఎన్జాన్ గారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచాలని ప్రార్థన చేస్తుంటున్నాం. Lord, we give all glory and honor to thy great name, praying in the name of Jesus Christ, our loving Lord and Savior. మీ యొక్క ఘననామానికి సమస్త మహిమ ఘనతలు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన వేడుచున్నాం తండ్రి, ఆమేన్. Amen. Shall we have some songs now? ఈ సమయంలో మనం కొన్ని పాటలు పాడుకుంటాం. స్తోత్రించి కీర్తించేదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపవలే, గడచిన కాలమెల్లా కంటి పాపవలే, కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, ఎన్నతరమా ప్రేమ హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈ ఊలనిచ్చి ఉల్లాసమోసగును, ఎల్లా ఈ ఊలనిచ్చి ఉల్లాసమోసగును, కొల్లగా మనలా కోరి హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా,
చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా. మన వేదన కాలములందు హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా. మన వేదన కాలములందు హల్లెలూయా. నాథుడు యేసు మన చెంత నుండానిలా. నాథుడు యేసు మన చెంత నుండానిలా. చింతలేమియు రావు హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా. బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా. బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. ధోనియందున్న యేసు దివ్యముగాను లేచి. ధోనియందున్న యేసు దివ్యముగాను లేచి. దాటిగా వాటి నడుచు హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు. చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు. చేతును కౌగిడిలో హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపావలే. గడచిన కాలమెల్లా కంటి పాపావలే. కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. నీ పాడేదా నిత్యము పాడేదా. నీ పాడేదా నిత్యము పాడేదా. ప్రభువా నీకు స్తుతి పాడేదం. ప్రభువా నీకు స్తుతి పాడేదం. నీ పాడేదా నిత్యము పాడేదా. నే పాడేదా. మంచి కాపరి
నీవైతివి గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి మంచి కాపరి నీవైతివి గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి పాపపు పాత్రను నీవే త్రాగితివి పాపపు పాత్రను నీవే త్రాగితివి రక్షణ పాత్రను నాకు సగితివి రక్షణ పాత్రను నాకు సగితివి ఆశించి ప్రభు పాడెదను ఆశించి ప్రభు పాడెదను నీ పాడేదా నిత్యము పాడేదా నీ పాడేదా ప్రధాన కాపరి ప్రేమమయుడవు త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు ప్రధాన కాపరి ప్రేమమయుడవు త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు మహిమ కిరీటము నాకు సగెదవు మహిమ కిరీటము నాకు సగెదవు పరమ నగరమందు నన్నుంచెదవు పరమ నగరమందు నన్నుంచెదవు ఎలుగెత్తి ప్రభు పాడెదను ఎలుగెత్తి ప్రభు పాడెదను నే పాడేదా నిత్యము పాడేదా నే పాడేదా నిత్యము పాడేదా ప్రభువా నీకు స్తుతి పాడేదన్ ప్రభువా నీకు స్తుతి పాడేదన్ నే పాడేదా నిత్యము పాడేదా నే పాడేదా. Shall we turn to the Word of God today, having to continuing our Bible study on the book of Philippians. మన యొక్క బైబిల్ పఠనాన్ని మనం కొనసాగించుకుంటుండగా ఫిలిప్పీయులకు రాసిన పత్రికని మరలా చూద్దాం. మనం We have finished chapter 1 and 2. 1-2 అధ్యాయాల్ని మనం సంపూర్ణ చేసి ఉంటున్నాం. And today we are going to continue on chapter 3. ఇదేనా మనం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతుంటున్నాం. And shall we turn to the Word of God? We will read verse 1 to 3, chapter 3. కాబట్టి ఈ సమయంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. We will read it together. ఈ 3 వచనాలని మనందరం కలిసి చదువుకుందాం. Finally, my brethren, నా సహోదరులారా, rejoice in the Lord. ఆనందించుడి. To write the same అదే thing to you, సంగతులను మీకు రాయుట indeed నాకు is not కష్టమైనది. grievous, but మీకు for అది you it is సుఖకరం. safe. కుక్కల విషయమై Beware of జాగ్రత్తగా ఉండుడి. Beware of దుష్టుల evil workers. వారి విషయమై Beware of జాగ్రత్తగా the ఉండుడి. consistent. ఈ For చేదును we are the చోట విషయమై circumcision జాగ్రత్తగా which ఉండుడి. worship God in the ఎందుకనగా Spirit, శరీరమును and rejoice in ఆత్మను Christ చేసుకొనుట Jesus, దేవుని and యొక్క have no ఆత్మను ఆరాధించు. confidence in క్రీస్తు the యేసునందు flesh. అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. Shall we pray? చిన్న ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, thank thee, Lord, for thy wonderful presence in the midst of us. మా మధ్యన ప్రభువా మీ యొక్క అద్భుతమైన సన్నిధిని బట్టి మీకు వందనాలు తెలుస్తుంటున్నాం. Thank you for thy living word. మీ యొక్క సజీవమైన వాక్యం కొరకై మీకు వందనాలు తెలుస్తుంటున్నాం. Lord, we are conscious of thy warning in John 15:5 that we can do nothing without thee. ప్రభువా నేను లేకుండా మీరేమీ చేయలేరన్న మీ యొక్క వాక్యాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయం
5వ వచనంలో ఆ హెచ్చరిక విషయంలో మేము గమనిక కలిగి ఉంటున్నాం. Lord, but we also join Apostle Paul to declare 4:13 of Philippians that I can do all things through Christ Jesus who strengthens me. అదే సమయంలో ప్రభువా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన రీతిగా ఆ వచనాన్ని ఎత్తి పట్టుకుంటూ నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలనన్న ప్రభువా ధైర్యాన్ని కనపరుస్తుంటున్నాం. So Lord, we depend upon thee and look up to thee. ప్రభువా మీపై ఆధారపడుతూ మీ వైపు చూస్తూ ఉంటున్నాం. Anyone who looked at thy face has never been put to shame. మీ ముఖ దర్శనాన్ని చూసిన వారు మీ తట్టు చూసిన వారు ఎన్నడూ కూడా సిగ్గునందలేదు. So Lord, this evening time, open our eyes of understanding to see thy beloved Son, our Lord Jesus Christ, afresh in our life. కాబట్టి ఈ సాయంత్ర సమయాన మరొకసారి ఎంతో తాజా రీతిలో నూతనమైన రీతిలో మీ ప్రియ కుమారుని ముఖ దర్శనం చేసుకున్నట్లు మాకు సహాయపడండి. And Lord, help us to understand what thou want us to learn and thou want us to do. అదే సమయాన మేము నేర్చుకోవాలని మీరు ఆశిస్తుంటున్నారు, మేము ఏమి చేయాలని మీరు ఆశిస్తుంటున్నారు, వాటిని నేర్చుకున్నట్లు చేయటంలో మీరు మాకు సహాయపడండి. Give us the ear to hear thy word. మీ యొక్క వాక్యాన్ని వినగలిగే చెవిని మాకు దయచేయండి. And Lord, give us the heart and obedience to be submissive and to do thy work. మీ యొక్క వాక్యాన్ని చేయటంలో నెరవేర్చటంలో విధేయత కలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. Lord, we give thee all honor and glory, praying in the name of Jesus Christ, our loving Lord and Savior. ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. We have been meditating upon the book of Philippians from the last 2 weeks, 2-3 weeks. గడిచిన 2-3 వారాలుగా మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పైన మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. And we saw in first chapter the philosophy of Christian life, that is, living is Christ, dying is gain. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసొచ్చాం ఒక క్రైస్తవ జీవిత తాత్పర్యాన్ని. 21వ వచనంలో మనం చూసినట్లయితే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనే తాత్పర్యాన్ని మనం చూస్తూ వచ్చాం. And in chapter 2 we saw the resources of the Christian life, that is the mind of the Lord Jesus Christ. 2వ అధ్యాయంలో మనం ధ్యానిస్తుంటున్నప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన మనసును ధరించుకున్న వారమై క్రైస్తవునికి ఎటువంటి వనరులు ఉంటున్నావో, క్రైస్తవుని జీవితాన్ని ఏ రీతిగా నడవాలో మనం చూస్తూ వచ్చాం. And now coming to chapter 3, Apostle is now changing his thinking attitude. Now he is talking about the honor or the price of Christian living. ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు తన ఆలోచన తాత్పర్యాన్ని మార్చుకుంటూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు ఎటువంటి ఘనతని పొందుతామో ఆ విషయాల గురించి రాస్తుంటున్నాడు. And we'll see a change of Apostle Paul's approach in life. ఈ సమయంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు యొక్క తలంపుల్లో ఆ యొక్క వైవిధ్యాన్ని, మార్పుని మనం గమనిస్తుంటున్నాం. And a new outlook in the past, a new outlook for the present, a new outlook for the future. కాబట్టి ఆయా సమయాల బట్టి గతంలో ఒక విధమైన తాత్పర్యము, ఇప్పుడు ప్రస్తుత కాలమందు ఒక విధమైన తాత్పర్యము, భవిష్యత్తు కొరకైనా మరొక విధమైన తాత్పర్యాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. That should be the experience of every Christian believer, because we can't live like what we lived in the past. And we have to change our past, which we cannot change, but then attitude, and change our present and look for a change in the future. కాబట్టి ఒక క్రైస్తవ జీవితము ఆ రీతిగా ఉండాలి ప్రియులారా. గతంలో మనం జీవించిన రీతిలో మనం ఇప్పుడు జీవించలేం. కాబట్టి ఇప్పటికి ఈ గతంలో ఉన్న జీవితానికి ప్రస్తుత జీవితానికి భిన్నత్వం ఉండాలి. అదే రీతిగా భవిష్యత్తు కొరకైన భిన్నత్వాన్ని కూడా మన ఆ తలంపు కలిగి జీవించే వరంగా మనం ఉండాలి. Now, as a Jew and also as a Pharisee, he believed
the Lord Jesus Christ, the Messiah, will come and set up his kingdom in this earth. ఒక యూదుడిగా పరిసయుడిగా అపోస్తలుడైన పౌలు మెస్సయ్య ఒక దినాన వస్తాడని, మెస్సయ్య వచ్చినప్పుడు తన రాజ్యాన్ని ఈ భూమి పైన స్థాపిస్తాడన్న ఒక ప్రగాఢమైన విశ్వాసం తను కలిగి ఉన్నాడు. And then we suddenly found one person by name of Christ coming, and everybody is following him, and he is saying that he is the Son of God. అకస్మాత్తుగా ఒక సమయం వచ్చేసరికి క్రీస్తు, యేసుక్రీస్తు అని పేరు కలిగిన ఒక వ్యక్తి రావటము, అనేక మంది ఆయనను అనుసరించి వెంబడించటము, ఇవన్నీ కూడా, అంతేకాకుండా ఆయనే మెస్సీగా పిలవబడడం అనేది తను గమనిస్తూ వచ్చాడు. And he firmly believed from the bottom of his heart that he is a fake and he is not the correct one, and because of that belief he wanted to totally eliminate anybody who believed in the name of the Lord Jesus Christ. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వైవిధ్యాన్ని ఎప్పుడైతే గమనించాడో అపోస్తలుడైన పౌలు తన హృదయాంతరంగం నుండి ఎంతో బలమైన విశ్వాసం, ఈ వచ్చిన వ్యక్తి నకిలీ మెస్సయ్య, నిజమైన వ్యక్తి కాదు, నిజమైన మెస్సయ్య కాడన్న ప్రగాఢమైన విశ్వాసంతో ఎవరెవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారో అటు వారందరినీ కూడా నిర్మూలించాలన్న దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తూ వచ్చాడు. And then because of the persecution, many people ran away, and he said, not only in Jerusalem, but these people, those who ran away, I must catch hold of them also. That is why he was on his way to Damascus. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు యొక్క సౌలుగా ఉంటున్నప్పుడు సౌలు యొక్క భయం చేత అనేక మంది, తాను పెడుతున్న హింసను బట్టి అనేక మంది చెదరబెట్టున్నారు. ఇప్పుడు యెరూషలేములో పూర్తి అయిపోయింది కదా, యెరూషలేముతో సరిపెట్టకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా చెదరుంటున్న వారిని కూడా హింసించాలని బయలుదేరి వెళ్తున్నాడు. And on the way, the Lord Jesus Christ caught him. ఆ మార్గంలో అక్కడ దర్శించి పట్టుకున్నాడు ప్రభు సౌల్ని. The whole life outlook of Paul was changed. ఇప్పుడు సౌలుగా ఉంటున్న పౌలు యొక్క జీవితం అంతా కూడా ఒక్కసారిగా రూపాంతరం చెందబడింది, సంపూర్ణంగా మార్చబడింది. Now in chapter 3 we find these changes in his life. ఇప్పుడు 3వ అధ్యాయంలో తన జీవితంలో ఏర్పడిన ఆ మార్పులను ఇక్కడ మనం చూస్తాం. Verses 1 to 9 we find about his past and how that value has been changed. 1 నుండి 9 వచనాలు మనం ధ్యానించినప్పుడు తన యొక్క గత జీవితం ఎటువంటి స్థితి నుండి తన జీవితం మార్చబడింది ఆ విషయాన్ని చూస్తాం. And then from verse 10 to 19 we find his present life, that he has changed his purpose for his future life, Christian life. 10వ వచనం నుండి 19వ వచనం వరకు తన యొక్క క్రైస్తవ జీవితం కొరకైనా తన జీవితాన్ని మార్చుకున్నటువంటి ఆ యొక్క ఉద్దేశాలను, తన యొక్క ప్రస్తుత జీవితాన్ని గురించి ఆ వచనంలో మనం చూస్తాం. And then verse 20-21 we find about his outward look for the future and the hope, change in the hope. 20-21 వచనాలకు వచ్చేసరికి భవిష్యత్తు కొరకైనా తన యొక్క సంకల్పాన్ని, తన యొక్క మార్పుని ఆ 2 వచనాల్లో మనం చూస్తాం. Now we will go verse by verse of chapter 3. కాబట్టి ఇప్పుడు 3వ అధ్యాయంలో వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. Finally, my brethren, rejoice in the Lord. To write the same thing to you, to me indeed is not grievous, but for you it is safe. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. When anybody talks about finally, looks like that he is closing the message. ఇప్పుడు ఈ యొక్క వచనాన్ని ఆరంభించేటప్పుడు ఇంగ్లీష్ లో ఫైనలీ, తెలుగులో అయితే మెట్టుగానే ఉంది, అంటే తన యొక్క వర్తమానాన్ని, తన పత్రికని ముగిస్తున్నాడేమో అనిపిస్తుంది. You will find many preachers and they will say that this is the last verse I am mentioning, and then they will go on till another half an hour with the same. అనేక సందర్భాలు, అనేక సార్లు మనం చూస్తుంటాం. వర్తమానికులు ప్రసంగించేటప్పుడు ఏమంటారంటే చివరిగా ఈ వచనం చదువుకుని మనం ముగించుకుందాం అంటారే గాని ఆ వచనం తర్వాత మరొక అరగంటగా పాటు దీర్ఘ వర్తమానాన్ని ఇస్తూ ఉంటారు. So Apostle Paul is also not very much of a different. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా దీనికి భిన్నమైన వాడేం కాదు. But his main thing is rejoice in the Lord.
అయితే తన యొక్క ముఖ్య కోరిక ఏమంటే, ఆకాంక్ష ఏమంటే ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. No, this is not a suggestion, this is a command. ప్రభువునందు ఆనందించుడని ఏదో తన యొక్క భావన వ్యక్తపరచడం కాదు, కానీ తను ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. Then without the rejoicing of the Lord, there is no Christian life. ప్రభువునందు ఆనందించకుండా క్రైస్తవ జీవితం లేదు ప్రియులారా. And he says that it is indeed not grievous to me. ఆయన మరి ఇంకా ముందుగా అంటున్నాడు, నాకు కష్టమైనది కాదు, మీకు రాయటం నాకు కష్టమైనది కాదు అంటున్నాడు. Now, for example, if I come to a house where there is some funeral and I tell them that, oh, rejoice in the Lord, laugh, what will everybody tell about me? What is this fellow has gone mad? ఎక్కడైనా భూస్థాపన కార్యం జరుగుతుంది అనుకోండి, ఇంటిలో ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రభు నన్ను ఆనందించుడు అని చెప్పేసి అని చక్కగా సంతోషంగా నవ్వుతూ బిగ్గరగా నవ్వుతూ ఉంటే చూసే వారందరూ ఏమంటారు, ఈయనకేమైనా పిచ్చే కింద అనుకుంటారు. Prabhu, rejoice. Don't have to say rejoice in the Lord. Rejoice, be happy, be jolly. And so Apostle Paul says, it is not grievous to me. I am in jail. I am in a bad situation. And you know that I am in bad situation, so you are also disturbed. But yet I am saying, rejoice because it is safe, or mourning and that kind of spirit, Satan will have advantage over you. కాబట్టి చూడండి, అపోస్తలుడైన పౌలు తాను చెరసాలలో ఉంటూ కూడా ఫిలిప్పీలకు రాస్తున్నాడు. నేను చెరసాలలో ఉన్నానన్న సంగతి మీకు తెలుసు, నేను ఇబ్బందుల్లో ఉన్నానన్న సంగతి తెలుసు, అయినప్పటికీ కూడా నాకు మీరు ప్రభునందు ఆనందించుడి, ఈ సంగతులు రాయడం నాకు కష్టం కాదు, మీకు క్షేమకరం అంటున్నాడు. ఒకవేళ ఆ రీతిగా ఉండకుండా, మనం ధైర్యంగా ఉండకుండా మనం విచారిస్తున్నట్లయితే సాతాను మన పైన విజయం సాధించేవాడుగా ఉంటాడు. So it is safe for us to rejoice in the Lord. కాబట్టి ప్రభునందు ఆనందించడం మనకి ఎంతో శ్రేయస్కరం, క్షేమకరం ప్రియులారా. Whenever there is a sorrowful face, mourning face, and then straightaway Satan will say, why are you so sorrowful? Why has God not answered your prayers? And why is this happening to you? Oh, we are discouraged, and he will take advantage of us. కాబట్టి ఎప్పుడైనా మనం దుఃఖముఖంతో విచారంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు వెంటనే సాతాను మన పక్కకు వచ్చి, అరే ఎందుకు ఇంతగా చింతిస్తున్నావు, నీ ప్రార్థన ప్రభు ఆలకించలేదా, అయ్యో నువ్వు ఎంత దీనస్థితిలో ఉన్నావు అని చెప్పేసి అని మన యొక్క దుఃఖముఖాన్ని, మన యొక్క దుస్థితిని తను ఆధిక్యత కింద మలుచుకుంటాడు, అవకాశం కింద మలుచుకుంటాడు. Now Apostle Paul in verse 2 says, beware of dogs, beware of evil workers, beware of concision. కాబట్టి 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు 3 విషయాల గురించి చెప్తుంటున్నాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, అంతేకాకుండా సున్నతి విషయమై జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. Now this is a warning for any Christian believer. ప్రతి క్రైస్తవునికి కూడా, క్రైస్తవ విశ్వాసికి కూడా ఇది ఒక హెచ్చరిక ప్రియులారా. Now what is dogs? Why is he talking about dogs? ఇక్కడ 2వ వచనంలో కుక్కల ప్రస్తావన ఎందుకు తీసుకుని వస్తుంటున్నాడు? You see, in the word of God you find everywhere the dog is considered to be a very low animal. చూడండి, మనం ఎక్కడైనా ఎటువంటి సందర్భాలైనా కుక్కని గురించి మనం ప్రస్తావన వచ్చినట్లయితే ఆ కుక్కని ఒక నీచమైన ఒక జీవిగా, ఎంతో తక్కువ దానిగా ఎంచేవారుగా మనం ఉంటాం. In Exodus 22:31, when you're talking about the flesh which is to be eaten, he says, any animal which is torn by beast, you will not eat it, but you can give it to the dogs. నిర్గమకాండంలో కూడా మనం చూసినప్పుడు తినవలసిన ఆహార నియమాల గురించి అక్కడ మనం చూస్తున్నప్పుడు, ఏదైనా జంతువుల చేత చీల్చబడింది, చంపబడింది, దాన్ని మీరు తినకూడదు, అటు వాటిని కుక్కలకి వేయమని మనం చూస్తాం నిర్గమకాండం 22వ అధ్యాయంలో. And then you find in the book of Kings, various times that the dogs will eat the flesh of the dead body, and which is considered to be very low and very insulting in the life of anybody. రాజుల గ్రంథంలో మనం ఆయా సందర్భాల్లో మనం చూసినప్పుడు, ఎవరినైనా శపించేటప్పుడు నీ యొక్క మాంసాన్ని కుక్కలు తింటాయి, కుక్కలు తినివేస్తాయి
అని చెప్పేసి ప్రస్తావన వచ్చినప్పుడు అది ఎంతో శపితమైన సందర్భంగా, ఎంతో నీచమైన సందర్భంగా ఆ ప్రస్తావన గురించి మనం 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 జ్ఞాపకం చేసుకోవచ్చు. We find about Jeroboam, we shall find about Asha, and we find about Ahab. And then it says about Jezebel, the dogs will lick your blood. యెరొబోముని గురించి చూస్తాం, ఆసాను గురించి చూస్తాం, ఆహాబుని గురించి చూస్తాం. అంతేకాకుండా యెజబెల్ విషయానికి వచ్చేసరికి కుక్కలు నీ రక్తమును నాకును అన్న ఆ శాప వచనాన్ని కూడా చూస్తాం. It is supposed to be the worst thing which can happen in your life. ఇది ఒకని జీవితంలో సంభవించదగినటువంటి అతి నీచమైన కార్యము, నీచమైన స్థితి అది. But in Isaiah chapter 56, we find about the watchman. Your watchman is blind, ignorant, dumb dogs. Isaiah 56:10. అయితే యెషయా గ్రంథము 56వ అధ్యాయం 10వ వచనంకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఒక వచనం, వారి కాపరులు గురుడివారు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మోగ కుక్కలు మొరగలేరు అన్న విషయాన్ని మనం చూస్తాం. What is the meaning of dumb dogs? మూగ కుక్కలు, డమ్ డాగ్స్ అంటే దానికి అర్థం ఏంటండి? No, they don't bark. అవి మొరగవు, They are lying down. అవి పడుకునే ఉంటాయి. They are sleepy dogs. అవన్నీ నిద్రావస్థలో ఉండే కుక్కలుగా ఉంటాయి. And they are also greedy dogs. అంతేకాకుండా తిండిపోతు కుక్కలు అవి. This is talking about the prophets or the people, those who are preaching the word of God. ఈ They మాటలు do not warn people, and they are greedy. They want to get money. They want to gain anything, but they are not issuing a warning to the people. ఈ మాటలన్నీ ఎవరి గురించి తెలపబడుతున్నాయి అని ఆలోచన చేస్తే, ప్రవక్తల గురించి, దేవుని ప్రజలని నడిపించవలసినటువంటి కాపర్ల గురించి, వీరందరూ కూడా వారు అత్యాసక్తి కలిగిన వారై వారు దేవుని ప్రజల్ని హెచ్చరించలేని స్థితిలో, వారి కడుపు నింపుకునే ప్రయత్నంలో మాత్రమే వారు ఉండేవారు ఉంటున్నారు. And then second one, he says, beware of evil workers. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు మరొక రెండో విషయంలో ఆయన ఏమంటున్నాడంటే, దుష్టులైన పనివారి విషయం జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. Now we know all were dushtaru, all were evil workers before we were born again. మనందరం కూడా తిరిగి జన్మించక మునుపు మనందరం కూడా అదే క్రమానికి చెందిన వారంగా ఉంటున్నాం, దుష్టులంగా పరిగణించబడిన వారంగా ఉంటున్నాం. You see 1 Corinthians chapter 5 verse 9. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, I wrote unto you not to mix up with fornicators. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలలో మీకు రాసి ఉంటిని. But if you are considering that, then you will have to leave the world and come, because all of them are bad like that. ఒకవేళ ఆ రీతిగా ఉన్నప్పుడు అందరూ అటువంటి వారైతే మనందరూ కూడా విడిచిపెట్టి రావాల్సిన వారు ఉంటున్నాం. But it says, but if a believer, a possessor of the believer, if he is anything like that, then he says you must keep him away from you. కాబట్టి ఆ రీతిగా అందరిని పరిగణలోకి తీసుకుంటే మనం ఎక్కడ నిలవలేం. కాబట్టి ప్రత్యేకించి అపోస్తలుడైన పౌలు విశ్వాసుల గురించి ఉద్దేశించి రాస్తున్నాడు. ఎవరైనా విశ్వాసి కనుక ఇటువంటి క్రమంలో ఉన్నట్లయితే, ఇటువంటి తాత్పర్యం కలిగి ఉన్నట్లయితే వారి నుండి దూరంగా జరిగి రమ్మంటున్నాడు. See, believers can fail, believers can fall. చూడండి, విశ్వాసులు కూడా తప్పిపోవచ్చు, విశ్వాసులు పడిపోయే అవకాశం ఉంటుంది. King David, he fell down. He sinned and he fell down. రాజైన దావీదు సైతం తాను కూడా పాపం చేసి పడిపోయిన సందర్భం తన జీవితంలో ఉంది. But he was never happy there. It is like a lamb falling into the mud water. చూడండి, ఎప్పుడు కూడా పడిపోయిన స్థితిలో రాజైన దావీదు తను సంతోషంగా లేడు. ఒక మురికి గుంటలో ఒక గొర్రెపిల్ల పడిన పరిస్థితిలోనే ఉంటున్నాడు. And he immediately want to get out. కాబట్టి వెంటనే ఒక చిన్న పిల్లవాడు మురికి గుంటలో పడితే ఎలా ఉంటాడు, ఆ రీతిగా వెంటనే బయటకు రావాలన్న ఉద్దేశంలోనే తను ఉంటున్నాడు. But if you find a so-called believer living in sin, continuing in sin and enjoying sin, then you must keep away from him. కానీ ఎవరైనా ఒక విశ్వాసి గనుక
తను పాపంలోనే జీవిస్తూ పాపంలోనే కొనసాగుతూ పాపాన్ని ఆస్వాదిస్తూ ఉన్నట్లయితే అటువంటి విశ్వాసం నుండి మనం దూరంగా బయటికి రావాల్సిన వారు ఉంటున్నాం. And the third one is beware of concision. ఇప్పుడు మూడవదిగా ఆయన సున్నతిని గురించి మాట్లాడుతున్నాడు. Then because we find in Acts chapter 15, don't go to that portion, Acts chapter 15, some people started telling, if you are born again, you must have circumcision and follow the Mosaic rules. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం, మనం ఇప్పుడు ఆ భాగానికి పోవట్లేదు కానీ 15వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ కొందరు విశ్వాసులు ఏమంటున్నారంటే, మీరందరూ కూడా ప్రభుని అనుసరించాలి అన్నట్లయితే మీరు యోధ మతాన్ని తీసుకునాలి, సున్నతిని ఆచరించి మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించవలసిన వారు ఉంటున్నారని కొన్ని నియమాలను ప్రస్తావిస్తున్నారు వారు. And the apostles wrote a letter saying that we heard people came and disturb you like this, but we did not give such order and it is not necessary. అప్పుడు అపొస్తలులు వారికి మరలా చెప్తున్నారు, ప్రత్యుత్తరంగా ఏం చెప్తున్నారంటే, ఇటువంటి ఆజ్ఞను మేము ఇవ్వలేదు కాబట్టి ఇది తప్పనిసరి కాదు అన్న ఆ యొక్క సంకేతాన్ని అపొస్తలులు ఇస్తుంటున్నారు. So one thing, dogs, they are the preachers, though do not preach the word of God, but they are greedy people. They preach only to satisfy people. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఈ యొక్క 3వ అధ్యాయం 2వ వచనంలో కుక్కల విషయమా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. రెండవది, దుష్టులైన పనివారు, అంటే ఎవరైతే మందకు కాంపర్లుగా ఉంటున్నారో దురాపేక్ష కలిగిన వారిగా ఉండి మందని మేపకుండా వారి యొక్క సొంత లాభాపేక్ష కోరుకుంటున్నారు, అటు వారి విషయమా జాగ్రత్తగా ఉండమని చెప్తుంటున్నాడు. I heard about a preacher's wife telling him before he went to the church, don't call anybody sinner before the offertory box. ఒక సంఘంలో Before the offertory is taken. పాస్టర్ గారు తిట్టి ఈ రీతిగా అంటున్నారంట, అయ్యా నువ్వు ప్రసంగించడానికి వెళ్తున్నావు కదా, బానే ఉంది, కానీ కానుకలు వేయక మునుపు ఎవరిని కూడా మీరు పాపులు అన్న మాట మీరు వాడద్దు అని చెప్పేసి ఉందంట. There are many people like that. అనేక మంది ఆ రీతిగా ఉంటున్నారు పిల్లలు. Second thing is evil workers. రెండవదిగా దుష్టులైన వారు. And if you mix up with those people, your testimony also will be lost. So we should be beware of such people. అటువంటి దుష్టులైన వారితో కలిసి పనిచేసినట్లయితే నీ సాక్ష్యం కూడా కోల్పోతావు కనుక అట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. The third one is those who are following Judaism, following all the legal system, this thing, and going back to not the spirit, but the letter of the word of God. చూడండి, ఇక 3వ విషయానికి వచ్చినట్లయితే ఆత్మ బ్రతికించును అయితే అక్షరము చంపును. ఎవరెవరైతే ఈ యొక్క యోదయ మత సాంప్రదాయాలు లేకపోతే చట్టపరమైన విషయాల్ని వారు అక్షర రూపాన పాటించాలని అనే ఉద్దేశం కలిగి ఉన్నారు, ఆత్మ నడిపింపుతో కాకుండా ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారు ఉన్నారు, అట్టి వారికి దూరంగా ఉండకుంటున్నారు. Now in coming to verse 3, ఇప్పుడు 3వ విషయానికి వస్తున్నాం. it says, we are the circumcision which worship God the Spirit, and rejoice in Christ Jesus, and have no confidence in the flesh. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించే వారము. So Apostle Paul is saying we are the real people. కాబట్టి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మనం నిజమైన వారము. Real circumcision, because the circumcision of the heart. మనం నిజమైన సున్నతిని పొందిన వారం, అంటే హృదయ సున్నతిని పొందిన వారం మనం. Then we are the real worshippers, because worship the Lord in spirit, not with any idol worship, but giving milk or giving that and giving money, but we are worshiping the Lord in the spirit. అంతేకాకుండా మనం నిజమైన ఆరాధికులం. ఎందుచేతనంటే మనం మోగ విగ్రహాలకి ఏవో ఒక స్పూన్ చెంచాడు పాలు పోసి లేకపోతే మనం ఇంకేమైనా కానుకలు ఇచ్చి ఆరాధించేవారు మనం కాము. ఆత్మ వలన ప్రభుని ఆరాధించేవారు, ఆత్మరూపి అయిన దేవుని ఆరాధించేవారు మనం. And then we are the real people, those who are rejoicing, because only rejoicing we can get in Christ Jesus. And we are the people who rejoice in Christ is the real rejoicers. అంతేకాకుండా మనం అతిశయపడేవారం, ఆనందించేవారం. ఎందుకంటే మనం క్రీస్తు యేసునందు మనం అతిశయపడుచున్న మనమే ఆయన నిజంగా ఆరాధించేవారు.
And then we are the real people who have got confidence, no confidence in the flesh. Our confidence is in the living God. కాబట్టి ఇంకా మరొక ముందుకు చెప్తున్నాడు, శరీరంను ఆస్పాదం చేసుకుని, అంటే శరీరం అందు మనం గర్వించేవారం కాము. మనం నిజంగా దేవుని బట్టి మన ఆత్మయందు మనం అతిశయపడేవారం. Now Apostle Paul also was aware that there are people, those who talk behind the Apostle Paul. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు తన వెనుక గుసగుసలాడుకునేవారు, తన వెనుక మాట్లాడుకునే వారి విషయం కూడా ఆయన గ్రహింపగలిగి ఉంటున్నాడు. They are not backbiters, but they are back talkers. వారందరూ కూడా వెన్నుపోటు పొడిచేవారు కాదు, కానీ అపొస్తలుడైన పౌలు వెనుక గుసగుసలాడుకునేవారు మాత్రమే. Now when he preaches and goes away, he says, oh, he can say so many things. He is not married, he has no this thing, he has no property, he has no job, he has no income. So it is all right for him to say, but what about us? We have got big houses, big property, big family, big education. We can't follow whatever that fellow says. అపొస్తలుడైన పౌలు బోధించి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకునేవారు మాట్లాడతారు, అపొస్తలుడైన పౌలు ఎన్నైనా చెప్తాడులే, ఎందుకంటే అపొస్తలుడైన పెళ్లికి ఏమైనా కుటుంబం ఉందా, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, పిల్లజల్ల ఎవరు లేరు కదా, ఆస్తి పాసులు కానీ ఉద్యోగం కానీ ఏమి లేవు, ఏమైనా చెప్తాడు. మరి మనకైతే మనకి వెనక చాలా ఉన్నాయి కదా, మనకి ఇవన్నీ సాధ్యపడవలే అని గుసగుసలాడుతూ ఉంటారు. That is why now from verse 4 to 6, Apostle Paul says, if there is anybody who can have confidence in the flesh, I can have much more than other people. అందుకని 4వ వచనం నుండి 6వ వచనం వరకు కూడా అపొస్తలుడైన పౌలు చూడండి, 4వ వచనంలో, కావాలి అంటే నేను శరీరమును ఆస్పదం చేసుకుని వచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదం చేసుకుని దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును అంటున్నాడు. I have got more, I can say more things. నేను చెప్పాలంటే ఇంకా చాలా చెప్పగలను నేను. Now here Apostle Paul says 7 things about what he can claim superiority over the general public, those who are saying or criticizing him. ఎవరైతే అపొస్తలుడైన పౌలును విమర్శిస్తున్నారో అట్టి వారిని ఉద్దేశించి అపొస్తలుడైన పౌలు 7 అంతలుగా తనకున్న ఆధిక్యతల గురించి తను వివరిస్తున్నాడు. He says, if anybody can confidence in the flesh, I have more. ఆయన అంటున్నాడు, ఎవడైనా శరీరం ఆస్పదం చేసుకుంటే నేను మరీ ఎక్కువగా ఆస్పదం చేసుకునవచ్చు అంటున్నాడు. The first one, circumcised the 8th day. మొట్టమొదటి విషయం ఏమంటే 8వ దినమున సున్నతి పొంది తిని, 5వ వచనంలో. Doesn't mean that Apostle Paul, when he was 8 days old, from the cradle he jumped out and went to the tabernacle, went out to the congregation of the tabernacle and got circumcision. అపొస్తలుడైన పౌలు 8వ దినాన్ని తను ఉయ్యాలలో నుంచి తీసుకుని ఆ యొక్క సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి 8వ దినాన్ని ఆయన సున్నతి చేయబడిన వాడు ఉంటున్నాడు. That is not what he is saying. దాని గురించి చెప్పట్లేదు ఆయన. He is not saying he went and got himself circumcised. ఆయన వెళ్ళి నా అంతటి నేనుగా వెళ్ళి సున్నతి పొందానని చెప్పట్లేదు, కానీ he is telling that I have got good, God-loving, God-fearing parents who took me according to the Mosaic law, and 8th day I was circumcised. చూడండి, ఇక్కడ కూడా తన యొక్క తల్లిదండ్రులు కనబరుస్తున్నాడు. నేను దైవికమైన తల్లిదండ్రులని, ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి గొప్ప తల్లిదండ్రులను కలిగి ఉన్నాను. వారు 8వ దినాన్ని నన్ను తీసుకెళ్లి మోషే ధర్మశాస్త్రానుసారంగా నాకు సున్నతి చేయించారని చెప్తున్నాడు. And second thing he says, of the stock of Israel. రెండవదిగా అంటున్నాడు, ఇశ్రాయేలు వంశపు వాడను అంటున్నాడు. He says, my both parents, my father and mother, they both are Jews, Israelite, Pharisees, living with the fear of God. అని అంటున్నాడు, నాకు తల్లిదండ్రులు ఇరువురు కూడా, వారి ఇరువురు కూడా ఇశ్రాయేలీయులు, వారి ఇరువురు కూడా పరిసయ్యులు, వారి ఇరువురు కూడా దేవునికి భయపడే యూదులు అంటున్నాడు. And there were those days, there were a lot of people with mixed people. Father one says, mother Greek, and father Greek, mother somebody else, like that. But he says, both my parents, I've got a genealogy, which is a great value for those days. కాబట్టి ఆ దినాల్లో గమనించినట్లయితే అనేక మంది మిశ్రిత జనం ఉంటున్నారు.
తండ్రి యూదుడైతే తల్లి అన్యురాలు, ఒకవేళ తల్లి యూదురాలైతే తండ్రి అన్యుడై, అటువంటి క్రమంలో అటువంటి సందర్భంలో తన తల్లిదండ్రులు ఇరువురు కూడా దైవభక్తి కలిగినటువంటి ఇశ్రాయేలీలుగా అపోస్తలుడైన పౌలు ఆయన ఎత్తి చూపుతున్నాడు. And then he says, I am of the tribe of Benjamin, the best family of Israel. ఇశ్రాయేల్ జనాంగంలో అత్యుత్తమమైన బెన్యామీను గోత్రపు వాడిని అంటున్నాడు. Because his father loved him so much. ఎందుకంటే బెన్యామీనును తన తండ్రి ఎంతగానో ప్రేమించాడు. That's why we find before the death of Rachel, she named him son of my sorrow. అందుకనే బెన్యామీను పుట్టినప్పుడు తను చనిపోక ముందు రాహేలు తన కుమారుని నా విచారపుత్రుడు అని పేరు పెట్టింది. And but then he changed, father changed his name, called his name son of my right hand. అయితే యాకోబు ఆ బిడ్డకి పేరు మార్చి వేశాడు. ఈయన విచారపుత్రుడు కాదు, నా కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టాడు. He is the strength of my family. నా My right కుటుంబానికి hand. Support. నా కుడి భుజము, నా కుడి చేయి అంటే నా కుటుంబానికి ఈయన బలము అని పేరు పెట్టాడు. And he loved him very much. And not only that, you see the first king who came in Israel was from the tribe of Benjamin. కాబట్టి బెన్యామీనును తన తండ్రిని యాకోబు ఎంతగానో ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, కానీ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు బెన్యామీను గోత్రపువాడు. And that is probably the reason why the Paul was named Shaul, because it was a very favorite name those days. అందు నిమిత్తమే బహుశా అపోస్తలుడైన పౌలు తను మారు మనసు పొందక మునుపు తన పేరు సౌలు అని పెట్టబడింది. ఎందుకంటే సౌలు రాజు, మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు. ఆ దినాల్లో సౌలు అనే పేరు ఎంతో ప్రసిద్ధిగాంచిన పేరు అయి ఉంటుంది. And the fourth one he says, Hebrew of the Hebrews. నాలుగోదిగా ఆయన అంటున్నాడు, హెబ్రీయుల సంతానమై, which means that I was the leader of the people of Hebrews and acceptable by all. కాబట్టి నేను హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను అంటే అందరి చేత నేను అంగీకరింపబడిన వాడను అంటున్నాడు. Remember when Stephen was being stoned and he was given the clothes by people, those who were stoning Stephen. చూడండి, మనం గమనించినప్పుడు స్టెఫను తను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు అక్కడ స్టెఫను రాళ్లతో కొడుతున్న వారందరూ కూడా వారు వస్త్రాలు తీసుకుని వచ్చి అపోస్తలుడైన సౌలుగా ఉంటున్న పౌలు యొక్క పాదాల దగ్గర పెట్టిన వారు ఉంటున్నారు. He was the leader of the Hebrews. హెబ్రీయులకు ఆయన ఒక నాయకుడైన. Fifth one, touching the law, a Pharisee. అంతేకాకుండా ఇంకా ఐదవ విషయానికి వస్తే ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై అంటున్నాడు. And those days, the Pharisees were very, very popular because politically, religiously, and they were educated people and they were looked up both by government and the others. కాబట్టి ఆ దినాల్లో పరిసయ్యులు అనేవారు ఎంతో ఘనత వహించిన వారు. రాజకీయంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, వారెంతో విద్యావంతులుగా ఉండి అందరి మనంలో పొందిన వారు. అందరూ కూడా వారిని గౌరవించేవారు. The sixth one is as concerning zeal, persecuting the church. ఇప్పుడు ఆరో విషయానికి వచ్చేసరికి ఆసక్తి విషయము సంఘమును హింసించి వాడనై అంటున్నాడు. What I thought was right, I did with all my strength. కాబట్టి నేను ఏది అనుకుంటే అది సరైనదిగా ఎంచి నా యొక్క పూర్ణ బలంతో నేను దాన్ని చేసిన వాడుగా ఉంటున్నాను నేను చెప్తూ ఉంటున్నాడు. Seventh one he says, touching the righteousness which is in the law, blameless. ఏడో విషయానికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రము వాళ్ళని నీతి విషయము అనింద్యుడనై ఉంటుంది అంటున్నాడు. He did not say I am sinless. ఆయన నేను పాపరహితుడను అని చెప్పట్లేదు. He did not say I am perfect. నేను పరిపూర్ణుడను అని చెప్పట్లేదు ఆయన. You see Romans chapter 7, when we go back, when you see Romans chapter 7, Apostle Paul says, I did not know what was sin. And without knowing what is sin, if you do, that is different. So he is not talking about sin. He says, touching the righteousness, was blameless. చూడండి, తర్వాత మనం చూసినట్లయితే రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పాపం అంటే ఎట్టుదో నేను ఎరుగను
ధర్మశాస్త్రము నన్ను పాపిగా ముద్రిస్తుంది, కాబట్టి నాకు తెలియకుండా నేను చేసిన దాని విషయంలో నేను బాధ్యుడను కాను అంటున్నాడు. అందుకని ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 అంటున్నాడు, ఆ ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనింద్యుడను అంటున్నాడు. And then he says, oh, now the moment he comes to the verse 7, he is taking a total U-turn of all what he said. ఇప్పుడు 7వ వచనానికి వచ్చేసరికి సంపూర్ణంగా ఒక్కసారి వెనక్కి తిరుగుతుంది. ఇప్పటి వరకు ఏవేవైతే ఆయన ఆధిక్యతలుగా ప్రస్తావించాడో వాటన్నిటికీ భిన్నంగా ఆయన మాట్లాడుతుంటున్నాడు. These days you find the government and the politicians doing that U-turn. Today I will support Congress and tomorrow he will say I will support communist. ఈ దినాల్లో మనం కనుక గమనించినట్లయితే ఈ యొక్క రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు వారు యూటర్న్ తీసుకుంటారు. ఈ దినాన నేను కాంగ్రెస్ కి నేను బలాన్ని నా మద్దతు తెలుపుతున్నానంటే మరుసటి దినమే మరలా నాలుకే మడత పెట్టి నేను ఇప్పుడు బీజేపీకి నాకు మద్దతు తెలుపుతున్నాను అంటారు. So that U-turn now, because Paul is taking a U-turn. He says, what things were gained to me, those outcame loss for Christ. ఇప్పుడు అదే రీతిగా అటు రీతిలో అపోస్తలుడైన పౌలు తాను కూడా యూటర్న్ తీసుకున్నాడు. అయితే ఇది భిన్నమైనది, రాజకీయ నాయకులదిగా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అంటున్నాడు. He is a handful now. When you are taking an accounting, he says so much of account money we have got, so much of thing I had to change. Now all what he has got, his character, his religion, his background, everything is a total loss. No good. చూడండి, అకౌంట్స్ మనం చేస్తుంటున్నప్పుడు అకౌంటింగ్ లో ఎంత మన లాభ నష్టాలు అన్ని కూడా బేరీజ్ వేసుకుంటాం. అయితే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇంతవరకు నేను ఏవైతే లాభకరములు అనుకున్నానో ఇప్పుడు అవన్నీ కూడా నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు ఆయన. And then in verse 8 he says, yet doubtless I count all things but loss for the excellency of the knowledge of Christ, Jesus my Lord, of whom I have suffered loss of all things, and do count them as dung, that I may win Christ. అందుకని 8వ వచనానికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను అంటున్నాడు. అంతేకాకుండా ఇంకా మనం కనుక ముందుకు వెళ్ళి చూసినట్లయితే వాటన్నిటిని 11వ వచనం చివరి భాగంలో మనం చూస్తాం, సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అంటున్నాడు. Counting as dung. What do we do with the dung after going to the potty in the morning? ఉదయకాల సమయంలో బహిర్భూమికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క విసర్జితాన్ని అంతటిని కూడా ఏం చేస్తారండి? Are we keeping it for the next day? Or we just flush it out? We don't want to see it. We don't want to know anything about it. Let it go far away from us. బహిర్భూమికి వెళ్ళిన తర్వాత విసర్జితాన్ని అంతటిని కూడా విసర్జించిన దాన్ని దాచిపెట్టుకోం, దాన్ని చూడటానికి ఇష్టపడం. వెంటనే ఏం చేస్తామంటే ఫ్లష్ చేసి దాని అంతా శుభ్రపరిచేసుకుంటాం. So all those 7 things he said about religion, his character, his zeal, all those things he says, I count it as loss and I flush it and remove it from my life. కాబట్టి ముందుగా 7 విషయాలు చూస్తూ వచ్చాం. మతపరంగా కావచ్చు, తన యొక్క గుణ లక్షణాల గురించి కావచ్చు, ఆసక్తి విషయం కావచ్చు, వీటన్నిటిని కూడా ఇప్పుడు ఏమంటున్నాడు, వాటన్నిటిని కూడా నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకొని నష్టంగా వాటన్నిటిని కూడా విసర్జిస్తున్నాను అంటున్నాడు. Now coming to verse 9. ఇప్పుడు 9వ వచనానికి వస్తే, and be found in him, not having my own righteousness, which is of the law, but which is through faith of Christ, the righteousness which is of God by faith. 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము అంటున్నాడు. There he was saying of the righteousness, I was blameless. Now he says, I don't have that righteousness. It is not of me. Everything is gone. My own righteousness gone. We know that our righteousness is only like filthy rags. But he says, God is not into any filthy rags. He removes all those things. He says that everything is gone. I have now only the righteousness through
faith in the name of the Lord Jesus Christ. కాబట్టి 6వ వచనంలో మనం చూసినప్పుడు నీతి విషయము అనింద్యుడను అంటూ వచ్చాడు. అదే పౌలు. మనకు తెలుసు కదా, మన యొక్క మనుషుల యొక్క నీతి అంతా కూడా మురికి పేలికలతో సమానం. కాబట్టి అటువంటి మురికి పేలికలతో సమానమైన ఆ నీతినంతటిని కూడా ఇప్పుడు దేవుడు తొలగించి ఏం చేస్తున్నాడంటే క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడని ఇప్పుడు ఇది దేవుడు అనుగ్రహించే నీతిని అపోస్తలుడైన పౌలు కోరుకుంటున్నాడు. But when he writes to the Romans, chapter 5, verse 1, he says, by faith I have got righteousness. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు విశ్వాసం వల్ల నేను నీతిమంతునిగా ఎంచబడ్డాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. Now, from verse 10 to 19, after finishing about his past, change of our account in the past, now he is coming to his present day. ఇప్పుడు ఇంతవరకు తన యొక్క గతాన్ని గురించిన ఆ యొక్క వివరణ అంతటిని పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు 10వ వచనం నుండి 19వ వచనం వరకు తన యొక్క ప్రస్తుత కాలపు ఆ యొక్క విషయాల గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. Now coming to verse 10 to 11, now he is now changing his purpose of his Christian life. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు వర్తమాన కాలంలో తన యొక్క క్రైస్తవ జీవిత ఉద్దేశాన్ని ఆయన మార్చుకుంటూ ఉన్నాడు. What was his purpose before he was born again? ఆయన తిరిగి జన్మించక మునుపు తన యొక్క ఉద్దేశం ఏ రీతిగా ఉండిందండి? Annihilate everybody who is called that way, who is following the Lord Jesus Christ. కాబట్టి ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తుని అనుసరిస్తున్నారో ఆ మార్గాన్ని అనుసరించే వారందరినీ కూడా వారి పట్ల అసూయ, ద్వేషం, వారిని హింసించే పరిస్థితి. But now he has changed his purpose. అయితే ఇప్పుడు తన యొక్క జీవితోద్దేశాన్ని ఆయన మార్చుకుంటూ ఉన్నాడు. In verse 10 and 11 he says, I want to know 4 things. I am going to do 4 things. The purpose is, first I want to know him. కాబట్టి 10 నుండి 11 వచనంలో మనం చూసినప్పుడు 4 విషయాల గురించి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. మొట్టమొదటిగా నేను ఆయనను ఎరుగు నిమిత్తము అంటాడు. Second thing, I want the power of the resurrection. రెండో విషయము నాకు పునరుద్ధానము కలుగవలెనని అంటాడు. And third thing, fellowship of his sufferings. మూడోదిగా ఆయన శ్రమలలో పాలివాడినొకటి ఎట్టిదో అంటాడు. And fourth one, made conformable unto his death. చివరిగా ఆయన ఏమంటున్నాడంటే తన యొక్క ఆయనతో పాటు మృతులలో ఉండుటకు ఆ యొక్క మరణంలో పాలివాడినొకటకు అంటున్నాడు. And that's what I want. Now my purpose is changed. I want to know him. కాబట్టి ఇప్పుడు నా ఉద్దేశం మారిపోయింది కనుక ఆయనను సంపూర్ణంగా ఎరగాలి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. Now when you say I want to know him, I may know him, that word know him you find in the book of Genesis chapter 4 verse 1. You find that Abraham knew his wife. That is the husband-wife relationship that is talking about the most intimate relationship what is possible with a husband and wife. కాబట్టి ఎరుగు నిమిత్తము ఎరుగుట అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా ఆ యొక్క మాటను ఇంగ్లీష్ ప్రకారం అయితే నో అన్న మాట ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు భార్యాభర్తల విషయంలో తాము కలిగి ఉండగలిగిన అత్యంత సమీపమైన అత్యంత ఆ యొక్క సమీప అనుభవం అంతకు మించిన అనుభవం ఉండదు. That is what Apostle Paul says, I want to know him intimately, much more than any other relationship. కాబట్టి అదే రీతిగా అపోస్తలుడైన పౌలు కూడా మిగిలిన అన్ని సంబంధాల కంటే కూడా అత్యంత సమీపంగా నేను క్రీస్తుని ఎరగాలి అన్న తన భావాన్ని తెలుపుతుంటున్నాడు. And second thing, in Christian life there is power. And what is the power? Power of resurrection of the Lord Jesus Christ. రెండవదిగా క్రైస్తవ జీవితంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి అది. And that is not for showing off to others, but to continue a life, holy life,
and life that is of the life of the Lord Jesus Christ. కాబట్టి ఈ బలము ఈ శక్తిని అందరికీ ప్రత్యక్షపరచడానికి బయలుగా మనం 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 బయలుపరచడానికి కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తుతో ఆయనతో సమీప సహవాసంలో మనం కొనసాగుటకు కావాల్సినటువంటి శక్తి బలం ఇది. And then he also says, I want to have fellowship in the sufferings of the Lord Jesus Christ, not to suffer on the cross like the Lord Jesus Christ, but in the sufferings what his disciples, suffering what the church, suffering what is expected of the believers, that I want to enjoy and I want to partake of that. ఇక మూడో విషయానికి వచ్చేసరికి ఆయన శ్రమలలో పాలువాడునొకటి ఎట్టిదో అంటున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వలె కలువరి శిలువలో తాను కూడా శ్రమ పడాలన్న తాత్పర్యం కాదు కానీ ఎటువంటి శ్రమలైతే ఒక విశ్వాసి తాను పొందాలని ప్రభు ఆశించబడుకున్నాడో అట్టి శ్రమలు పాలు పొందాలని, శిష్యులు ఎటువంటి శ్రమలు గుండా పోతున్నారో, సంఘం ఎటువంటి శ్రమలు గుండా పోతుందో అటువంటి శ్రమల్లో అపోస్తలుడైన పౌలు తాను కూడా అవ్వాలని కోరుకుంటూ ఉంటున్నాడు. Because he remembers on the way to Damascus, the Lord Jesus Christ told him, why are you persecuting me? ఎందుకంటే ఆ యొక్క దమస్కు మార్గాన ప్రభువైన యేసుక్రీస్తు తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు సూటిగా అడిగిన ప్రశ్న, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని అడుగుంటున్నాడు. And Paul has not even seen the Lord Jesus Christ. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు సౌలు కొంటున్నప్పుడు ప్రభుని ఎప్పుడు కూడా కళ్ళారా చూడనే లేదు. He has not done anything to the Lord Jesus Christ. నేరుగా ప్రభుని వెళ్ళి ఆయన ఎటువంటి హింసకు గురి చేయలేదు. But here he understood that any sufferings of the people of God is the suffering of the Lord Jesus Christ. అయితే ఇప్పుడు తాను గ్రహిస్తుంటున్నాడు, తన యొక్క ప్రజలు ప్రభు యొక్క విశ్వాసాలు పడే ప్రతి శ్రమ కూడా ప్రభు యొక్క శ్రమే, అది ప్రభు యొక్క హింస అన్న విషయాన్ని గుర్తించిన అడుగుంటున్నాడు. And then he says, I want to confirm my life to the death of the Lord Jesus Christ. చివరిగా ఆయన అంటున్నాడు, ఏ విధం చేత నన్ను మృతుల్లో పాలువాడనగాలి, ఆయనతో పాటు సమాన అనుభవం కలిగి ఉండాలని తన యొక్క కోరికని ప్రత్యక్షపరుస్తుంటున్నాడు. That is why he writes in Galatians chapter 3, I am crucified with Christ. I am not living now, but Lord Jesus Christ living in me. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమని రాస్తున్నాడంటే, ఇక నువ్వు జీవించేవాడిని కాను, క్రీస్తుని జీవించున్నా, నేను ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. And then now coming to the next word, ఇప్పుడు ఆ తర్వాత వచనానికి వచ్చిన వారం అయితే that verse 12 and 13. 12-13 వచనాల్లో మనం చూస్తాం. Now it says, not as though I had already attained, either were already perfect, but I follow on, that I may apprehend for that which also I am apprehended of Jesus Christ. 12వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇదివరకే నేను గెలిచితనని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనని ఆయనను నేను అనుకున్నట్టు లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను అంటున్నాడు. Now in chapter verse 12 and 13, we find the word in English apprehended 3 times. 12-13 వచనాల్లో ఇంగ్లీష్ ప్రకారం అయితే అప్రిహెండెడ్, తెలుగు ప్రకారం అయితే పట్టబడితును అన్న మాట మనం చూస్తుంటున్నాం. 3 సార్లు మనం చూస్తాం. One is in apprehended is, suppose a robber is caught by the police, they say we have apprehended him, arrested him. ఒకటి ఈ యొక్క అప్రిహెండెడ్ అన్న మాట, ఒక దొంగ పారిపోతున్నాడు అనుకోండి, పోలీసులు ఆయన్ని తరిమి పట్టుకున్నప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తాం, నిన్ను అప్రిహెండ్ అంటే నిన్ను బంధిస్తున్నాం, నిన్ను పట్టుకున్నాం, పట్టబడ్డావు అంట. That is arrested him. ఆ రీతిగా ఆయన్ని బంధించడం అన్నమాట, అరెస్ట్ చేయడం. Second thing is apprehended means I have understood very well what is the purpose. Apprehended, I have understood in my brain. Understood. రెండవది ఇంగ్లీష్ ప్రకారంగా ఈ అప్రిహెండ్ అన్న మాటకు మరొక అర్థం ఏంటంటే సంపూర్ణంగా అర్థం చేసుకొనడం అనే అర్థం వస్తుంది. Now here Apostle Paul says, I was apprehended by the Lord. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అని అంటున్నాడు, నేను ప్రభువు చేత పట్టబడ్డాను అంటున్నాడు. He was arrested, he arrested me.
ప్రభు నన్ను బంధించాడు, ప్రభు నన్ను పట్టుకున్నాడు. Now I want to know why he arrested me. ఇప్పుడు ఆయన అసలు నన్ను ఎందుకు బంధించాడో నాకు తెలియదు. And then in verse 13 he says, I have apprehended, I have understood why he has arrested me. అయితే ఇప్పుడు 13వ వచనానికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, ఆయన నన్ను ఎందుకు బంధించాడో, నేను ఎందుకు పట్టబడ్డానో ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను అంటున్నాడు. గ్రాహ్యం ఇప్పుడు I am not, he said, I have not understood fully, but I know why he has arrested me. అయితే ఆయన అంటున్నాడు, నేను సంపూర్ణంగా నేను గ్రహించలేదు, కానీ ఆయన నన్ను ఎందుకు పట్టుకున్నాడో, ఎందుకు పట్టబడ్డానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంటున్నాడు. What is the Apostle Paul saying? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడండి? He has arrested me. ఆయన నన్ను బంధించాడు. ఆయన I want to know why he has arrested me, and I want to arrest him. I want to apprehend him. I want to be with him in all my life, to continue as living life. కాబట్టి ఇప్పుడు ఆయన నన్ను ఎందుకు బంధించాడో నేను నా జీవితాంతం కూడా ఆయనతో కూడా ఉండి నేను గ్రహించాలి, నేను అర్థం చేసుకోవాలన్న ఆశ నేను కలిగి ఉన్నాను అంటున్నాడు. Because of that, in verse 13 he says, I am now, one thing I am doing, I am forgetting about those things which are behind and reaching up to those things are before. అందుకనే ఇప్పుడు 13 వచనంలో చివరి భాగంలో ఆయన అంటున్నాడు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుచు పరిగెత్తుచున్నాను అంటున్నాడు. I want to forget about my past. నా గతాన్ని Go ahead. Go, forget about my weakness. Forget about all what I have done. Forget how I fought against the Lord and punished. But now what I am going to do is, I have got a aim in my life. I want to reach ahead in my race. కాబట్టి ఆయన అంటున్నాడు, నా గతాన్ని మరిచిపోయి, పాతవి మరిచిపోయి, నా యొక్క పాత స్థితిని, నేను చేసిన పనులన్నింటినీ మరిచిపోయి, ఇప్పుడు ఒక గురి కలిగిన వాడిగా ముందున్న వాటి కొరకై వేగిరి పడుచు పరిగెత్తుతున్నాను అంటున్నాడు. That's what he says in verse 14. 14వ వచనంలో అదే మాట చెప్తుంటున్నాడు. I press forward the mark for the prize of the high calling of God in Jesus Christ. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. Now his aim is, or this thing is the high calling and the prize which is kept before me. ఇప్పుడు తన యొక్క గురి అంతా కూడా తన ఎదుట ఉంచబడిన ఆ యొక్క బహుమానాన్ని పొందాలని, ఆ ఉత్తమమైన బహుమానాన్ని, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకు పరిగెడుతున్నాడు. Then verse 15, I will go on to verse 15. 15వ వచనంలో ఆయన అంటున్నాడు, Let us therefore, as now is calling up other people also, let us therefore, as many as be perfect, be thus minded, that if in anything ye do otherwise minded, God shall reveal even this unto you. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గురించైనను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నడలా అదియు దేవుడు మీకు బయలుపరచును అంటున్నాడు. And what is he saying? Those who have the complete knowledge, those who have understood the purpose of your call, let us be growing, let us be desiring, looking ahead, let us be reaching out for the future, having the same mind. అంటే ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని పొందవలన ఆ గ్రాహ్యంలోనికి వచ్చి ఉంటున్నారో అటు వారందరూ కూడా మన ఎదుట ఉంచబడిన ఆ గురి యొద్దకు, ఆ లక్ష్యం యొద్దకు ఏక మనసు కలవారమై మనందరం గురి యొద్దకు పరిగెడదాం అంటున్నాడు. And then also he says, if anybody is otherwise minded, God shall reveal even unto you. అంతేకాకుండా ఇప్పుడు అంటున్నాడు, ఒకవేళ మీలో ఇంకెవరైనా వేరే తాత్పర్యం కలిగి ఉన్నట్లయితే వారికి కూడా దేవుడు మీకు బయలుపరచును, ఆ విషయాలు కూడా దేవుడు మీకు బయలుపరుస్తాడు అంటున్నాడు. See, in every church there will be distractors, those who say, we don't agree with you, we want to do anything differently. కాబట్టి కొంతమంది ఉంటారు, మీతో ఏకీభవించం, ఈ పని ఇలా కాదు వేరే రీతిగా చేస్తాం మేము అంటారు అని చెప్పేవారు ఉంటారు.
The Apostle Paul says, if anybody has got otherwise minded, God will reveal to them, let them do their own way. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒకవేళ వేరే తాత్పర్యం కలిగి వేరే విధానంలో చేయగొరినట్లయితే అటు వారికి దేవుడు బయలుపరచాడు, కాబట్టి వారి తోచిన విధంలో వారిని కూడా చేయనమంటున్నాడు. And in 16:17 he says, nevertheless, we have already attained. Let us walk by the same rule. Let us mind the same thing. 16-17 వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. And verse 17 he says, brethren, be followers together with me and mark them which walk so as you have an example. 17 వచనంలో, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూచడి అంటున్నాడు. And Apostle Paul says, I am an example. And you walk with me, join me and come with me. And that let us have a confident walking together in the way of the Lord Jesus Christ. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను నడుస్తూ ఉన్నాను, నేను చతికిల పడిపోలేదు, కాబట్టి నేను మీకు ఒక మాదిరిగా ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని అపోస్తలుడైన పౌలు పిలుస్తుంటున్నాడు. Verse 15 he said, if somebody has got a different mind, let them do as they want. And now in verse 18-19 he is telling them what is those people after. 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నప్పుడు, ఒకవేళ ఈ తాత్పర్యం కాక వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఆ రీతిగా వారిని నడవనివ్వండి, దేవుడు వారికి బయలుపరుస్తానని. అయితే వారి తాత్పర్యం ఏ రీతిగా ఉంటుంది అన్నది 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు వివరిస్తుంటున్నాడు. Now he is telling about 4 things. ఇక్కడ 18వ వచనంలో 4 విషయాల గురించి అపోస్తలుడైన పౌలు చెప్తుంటున్నాడు. 18-19 I am giving in different order. First thing, they mind earthly things. 18-19 వచనాల్లో చూడండి, క్రమాన్ని కొంచెం పైన కింద ఉంది. మొట్టమొదటిగా వారు భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుకొందురు. Their second thing, their glory is their shame. రెండవదిగా వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుదురు. And their third one, their God is their belly. మూడవదిగా మనం చూస్తే వారి కడుపే వారి దేవుడు. And the fourth one, the end is destruction. నాలుగవదిగా నాశనము వారి అంతము. Because that's why the reason Apostle Paul says he is condemning them. At the same time, he says, I am weeping for these people because their end is going to be destruction. చూడండి, వీరి విషయంలో అపోస్తలుడైన పౌలు వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క విధాన శైలిని అపోస్తలుడైన పౌలు ఖండిస్తున్నప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వారి యొక్క అంతము నాశనమైన కారణంగా వారి విషయమై నేను చింతిస్తున్నాను, విలపిస్తున్నాను అంటున్నాడు. Today also we find in the church many so-called believers, but not having the proper regeneration in their heart. They just follow all the rituals, they follow all the rites, they carry Bible, saying praise the Lord, everything, but in their heart there is no change. ఈ దినాల్లో కూడా మనం Such people he is saying about this. ఈ దినాల్లో కూడా మనం సంఘాల్లో ఇటువంటి విశ్వాసులు అనేక మందిని మనం చూస్తాం. వాళ్ళు హృదయం అందు కార్యం అనేది జరగదు. కాబట్టి వారందరూ కూడా చక్కగా బైబిల్ పట్టుకుంటారు, చక్కగా ప్రైజ్ లార్డ్ చెప్తారు. అయితే వారి యొక్క కార్యకలాపాలు చూసినప్పుడు అన్ని కూడా ఆచార వ్యవహార రీతులు ఏవి కూడా మార్పు చెందవు. వారి పాత జీవితం ఏ రీతిగా ఉందో అదే రీతిగా వారు జీవించే వారికి ఉంటారు. They don't have the mind of Jesus Christ. వారు ప్రభువుని యేసుక్రీస్తు కలిగిన మనసును వారు కలిగి ఉండరు. And they don't have the one mind with the other saints. మిగిలిన పరిశుద్ధులతో ఏక మనసు వారు కలిగి ఉండరు. They have their own mind. They want to do their own thing. వారి యొక్క సొంత మనసుతో వారి యొక్క సొంత విధానంలో కార్యాలని జరిగించాలని కోరుకుంటారు. So those people mind their earthly things only. That is their aim, minding earthly things. కాబట్టి భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచడం అంటే అది ప్రియులారా. And they want glory from human beings, appreciation and greatness from the human beings. మనుషుల నుండి మహిమను కోరుకుంటారు, మనుషుల మెప్పును కోరుకునే వారు ఉంటారు. And they are like Eli's children. They want fame, name and position.
వారందరూ కూడా ఏలి కుమారులు వంటి వారు. వారికి పేరు ప్రఖ్యాతలు కావాలి, వారికి ఆస్తిపాస్తులు కావాలి. See, Eli's children, when the people says, take the offerings, after it is burned, take as much as you want. He says, no, I want fresh. I don't want burnt one. I want fresh flesh to come to my home. Then that's what he says. God is their belly. చూడండి, ఏలి కుమారుల యొక్క జీవితాన్ని మనం ఒకసారి చూసినప్పుడు బలి అర్పించడానికి ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వచ్చి, అయ్యా బలి అర్పణ అయిపోయిన తర్వాత నీకు కావాల్సినది తీసుకో అంటే వీరు అంటున్నారు, అట్టి వాటి మేము ముట్టుకోం, మాకొద్దు, మాకు తాజాది ముందు మొట్టమొదటిగా మా ఇంటికి చేరాలంటున్నారు వారు. Apostle Paul is saying that I am weeping for them. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అట్టి వారి విషయమై నేను దుఃఖిస్తున్నాను, విచారిస్తున్నాను, నేను ఏడుస్తున్నాను అంటున్నాడు. They are enemies of the cross. వారందరూ కూడా సిలువకు శత్రువులు. Now he is coming to the last portion of the chapter, and that is Paul has changed his hope for the future. You find in verse 20 and 21. ఇప్పుడు చివరిగా ఈ యొక్క అధ్యాయంలోని చివరికి వస్తున్నాం. 20-21 వచనాల్లో తన యొక్క భవిష్యత్తు విషయమై అపోస్తలుడైన పౌలు మాట్లాడటాన్ని మనం చూస్తుంటున్నాం. As we saw, he changed his past. మొదటిగా మనం చూసాం తన యొక్క గతాన్ని తాను మార్చుకున్నాడు. And second thing, for the present, he changed the purpose. తర్వాత వర్తమాన కాల విషయం కొరకు తను మార్పులు చేర్పులు ఏ రీతిగా చేసుకున్నాడో మనం చూస్తూ వచ్చాం. Now we find for the change for the future. ఇప్పుడు 20-21 వచనంలో భవిష్యత్తు కొరకు తన యొక్క ఉద్దేశాలు మార్చుకోవడం చూస్తున్నాం. Before born again, he knew the Lord Jesus Christ, Messiah will come, and he will be set up his kingdom in this world. ఆయన తిరిగి జన్మించక మునిపే మెస్సయ్య ఒక దినాన వస్తాడు, తన యొక్క రాజ్యం భూమి పైన స్థాపిస్తాడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉంటున్నప్పుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. Now in verse 20-21 he says, 20-21 వచనంలో ఆయన అంటున్నాడు, my citizenship is in heaven. నా యొక్క పౌరస్థితి పరలోకమందున్నది అంటున్నాడు. From there I am looking for my Lord Jesus Christ, Savior, to come. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు And what are you looking for? Why are you looking for? కాబట్టి ఎందు నిమిత్తమై జీవిస్తున్నావు మరి ఇప్పుడు అంటే, He is going to change my vile body. ఆయన నా యొక్క దీన శరీరాన్ని ఆయన మహిమ శరీరంగా మారుస్తాడు. ఆయన And fashioned into the glorious body. మహిమ గల శరీరానికి ఆయన దాని రూపాన్ని మార్చబడుకుంటున్నాడు. And he will subdue all things. అంతేకాకుండా ఆయన సమస్తమును తనకు లోపరుచుకుంటాడు. ఆయన Somebody has written that when you say citizenship, he says, my city and home is heaven. ఈ యొక్క పౌరస్థితి అన్నప్పుడు నా యొక్క పట్టణము, నా యొక్క గృహము, పరలోకము అని అర్థము. It is all there. I am looking forward that purpose. కాబట్టి నా యొక్క ఎదురు చూపు అంతా కూడా దాని కొరకే. See, in Philippines, they were all the Roman colony. ఈ యొక్క ఫిలిప్పే సంఘాన్ని మనం గ్రహించినప్పుడు And they were very strict. The Roman government was very strict. They spoke Latin language. Everything they had to do in the proper way. కాబట్టి ఏం చేసినా కూడా క్రమంగా చేయాలి, క్రమం తప్పకుండా చేయాలి. So now Apostle Paul is reminding that we are going to have a heavenly colony among the believers in heaven. That city and home is in heaven. And hope for the future. He said, looking for Jesus who will come and change my vile body and into fashion and glorious body. కాబట్టి తన భవిష్యత్తు అంతా కూడా ఈ లోకంలోనికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు దీన శరీరాన్ని And he will subdue all things. అంతేకాకుండా ఆయన వచ్చినప్పుడు సమస్తం
What a glorious way he is ending chapter 2, chapter 3. చూస్తున్నాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, gracious God, మా ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున మా తండ్రి, what a great God thou art. ప్రభువా ఎంత గొప్ప దేవుడవు నువ్వు. Thou put Apostle Paul in prison and made him write this epistle to the Philippians, so much encouraging and so much opening our eyes to see the greatness of thy loving kindness towards us. ప్రభువా మీరు మా ఎంతో ప్రోత్సాహకరమైన ప్రభువా ఈ యొక్క మా ప్రభువా Lord, help us also to be like Apostle Paul, to change our outlook of our past, present, and future, and to look unto the Lord Jesus Christ, who will come to take us and who will change our vile body into a glorious body and take us to be with thee and subdue all things unto himself. Thou said. మా యొక్క భవిష్యత్తు వారమై మహిమగల ప్రభువా మా యొక్క శరీరాన్ని మహిమగల శరీరాన్ని సమూలంగా మార్చగలిగిన ప్రభువైన యేసుక్రీస్తు రాక ప్రార్థన చేస్తుంటున్నాం. Lord, as we are now departing, depart us in peace, bring us back again in thine own way, in thine own time. మమ్మల్ని పంపి మీ యొక్క సమాధానంతో మమ్మల్ని మీరు We give thee all honor and glory, praying in the name of Jesus Christ, our loving Lord and Savior. నామములో Amen. Now unto him who is able to keep us from falling and present us faultless before the presence of his glory with exceeding joy. The only wise God, our Savior, be glory, dominion, and power, both now forever. Amen. Praise the Lord.